హలో అండి, అందరికీ నమస్కారం. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్కి స్వాగతం. ఎలాగూ వినాయక చవితి వచ్చేస్తుంది. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది పాల తాలికలు. మరి ఈ పాల తాలికల్ని బెల్లంతో విరిగిపోకుండా పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా ఇలా తాలికలుగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పాల తాలికలు చేసుకోవడానికి ముందుగా ఒక 2-3 స్పూన్ల వరకు నేను ఇక్కడ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని గిన్నెలో 1 స్పూన్ వరకు బెల్లం తరుగును వేసుకొని ఒక అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే బెల్లం అనేది తొందరగా కరుగుతుంది. బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం తాలికలు చేసుకోవడానికి ఎంత బియ్యం పిండి కావాలో అంత బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఈ పిండిలో కొన్ని వాటర్ కలుపుకుంటే ఇలా ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక బెల్లం వాటర్ వేసుకున్నాం కదండి, నేను అదే గిన్నెలో 1 కప్పు వరకు బెల్లం తరుగును వేసుకున్నాను. 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం కరిగేంత వరకు, ఒక పొంగు వచ్చేంత వరకు కరగబెట్టుకుంటున్నాను బెల్లాన్ని. బెల్లం ముందుగానే ఇలా కరగబెట్టేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పాల తాలికల్లో కలుపుకుంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయి. వేడి పాలల్లో వేస్తే కనుక ఖచ్చితంగా పాల తాలికలు అనేవి పాడైపోతాయి. పాలన్నా చల్లగా ఉండాలి, లేకపోతే బెల్లం పాకమన్నా చల్లగా ఉండాలి. ఏదో ఒకటి చల్లగానే ఉండాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో 3 కప్పుల వరకు పాలని, అలాగే 1 కప్పు వరకు నీళ్ళని తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. పాలు కాగుతూ ఉండేలోపు తాలికలను చేసుకుంటున్నానండి. ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని బాల్లా చేసుకొని ఇలా ఒత్తుకుంటున్నాను చేత్తో. చక్కగా మంచి సైజు వచ్చేలాగా, సన్నగా వచ్చేలాగా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చక్రాల గిద్దతో కూడా ఒత్తేసుకోవచ్చు. నేను ఇలా చేత్తో చేసుకుంటున్నాను. ఇదొక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్లో చాపింగ్ బోర్డ్ మీద చక్కగా ముద్దను పెట్టుకొని చేత్తో ఒత్తుకున్న బాగా వస్తాయండి. మొత్తం ఒకే సైజులో వస్తాయి. ఇలా అయితే ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. లేదు మేము చక్రాల గిద్దలో ఈజీగా చేసుకుంటామంటే అలా అన్నా చేసుకోవచ్చు. పాలు అనేవి 1 పొంగు వచ్చినాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి తిప్పుకున్నాను. మధ్యలో ఇలా తిప్పుకోండి, లేకపోతే సగ్గుబియ్యం అడుగంటేస్తాయి. సగ్గుబియ్యం చక్కగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొన్ని వాటర్ని పోసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు ఉన్నాయి కదండి, తాలికలను వాటర్లో వేసుకోవాలి. తాలికలు వేసుకోగా కొద్దిగా చిన్న ముద్దను ఉంచేసుకొని ఆ ముద్దని కరిగిపోయేలాగా పిండి వాటర్ లాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ కలిపేసుకొని చక్కగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా వాటర్లో కలిపేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన ఉంచేసుకోవాలండి. 1 పొంగు వచ్చింది చూసారండి. ఇప్పుడు మనం స్పూన్తో ఒక్కొక్క తాలికలను చక్కగా విడదీసుకోవాలి. ఫస్ట్లోనే స్పూన్ పెట్టేస్తే విరిగిపోతాయి. ఇలా అయితే కనుక విరగకుండా చక్కగా వస్తాయి అన్నమాట. మధ్యలో చక్కగా కదుపుకుంటూ ఉండాలి. తాలికలు దగ్గర పడినాయండి. ఇప్పుడు మనం ఈ తాలికలు ఉడికినాయా లేదా తెలుసుకోవడానికి మనం స్పూన్తో ఒక తాలికని తీసుకొని చక్కగా నొక్కి చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది. నాకైతే తాలికలు ఉడికిపోయినాయండి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ వాటర్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. మీరు పాలల్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి, పైకి తేలినాయి. సగ్గుబియ్యం ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఇలా పైకి తేలితే కనుక ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు ఉన్నాయి కదండి, ఈ పాలల్లో కలిపేసేసుకోవాలి.
ఇలా 2-3 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద ఉంచేసుకొని కొద్దిగా దగ్గర పడినిచ్చిన తర్వాత మనం ఫస్ట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి బెల్లం వాటర్, అదే బెల్లం పాకం. ఆ బెల్లం పాకాన్ని కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ బెల్లం పాకం చల్లారిపోయింది. ఆల్మోస్ట్ పాల తాలికలు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని బాండీని పెట్టుకున్నానండి. బాండీ కాలిన తర్వాత 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులను వేసుకున్నాను. జీడిపప్పులు కూడా ఎర్రగా వేగిన తర్వాత కిస్మిస్లను వేసుకుని చక్కగా కిస్మిస్లు కూడా ఉబ్బిపోతాయండి. అప్పుడు వరకు వేయించుకోవాలి. కిస్మిస్లు కూడా వేగిపోయినాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పాల తాలికల్లో వేసుకుంటే చాలా సింపుల్గా పాల తాలికలు రెడీ అయిపోయినాయండి. చూసారా, నాకు చక్కగా తాలికలుగా వచ్చినాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. అంత బాగుందన్నమాట. వినాయక చవితికి మీరు కూడా ఇలా చేసి పెట్టండి. చూసారు కదా, చాలా సింపుల్గా పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపించేశాను. మీరు ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.